హలో గైస్, వెల్కమ్ టు ద SSM లాజిక్స్ ఛానల్. నేను మీ నాగార్జున శివ. ఆల్రెడీ మనం రీజనింగ్ ప్రాక్టీస్ టెక్స్ట్ సెట్ 1 అండ్ మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ సెట్ 1 రెండు కూడా మనం కంప్లీట్ చేసాం. ఈరోజు మ్యాథమెటిక్స్ యొక్క ప్రాక్టీస్ సెట్ 2 ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇందులో కూడా సుమారుగా 25 క్వశ్చన్లు ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ని నేను ఎలా సాల్వ్ చేస్తాను అన్న విషయాన్ని మీరు చాలా నీట్గా గమనించండి. దీనికి ముందు మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి క్వశ్చన్ మీ డిస్ప్లే మీద వచ్చిన వెంటనే మీరు డిస్ప్లేని పాజ్ చేయండి. ఆ క్వశ్చన్ మీరు చేయడానికి ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత మీరు చేయగలిగితే ఓకే, చేయలేకపోతే నేను చేసిన విధానాన్ని చూసి మీరు నేర్చుకోండి. ఒకవేళ మీరు చేసినా సరే మీరు చేసింది అండ్ నేను చేసిన దాన్ని కంపేర్ చేసుకుని ఏది బెస్ట్ మెథడ్ అయితే ఆ మెథడ్ మీరు ఫాలో అయ్యి రేపు ఉదయం ఎగ్జామ్లోనే ఆ మెథడ్ మీరు ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ సమ్. ఓకే, ఫస్ట్ తెలుగులోనే తర్వాత ఇంగ్లీష్లోనే రెండు భాషల్లోనే చదువుతాను. తర్వాత మీకు లెక్క చేసి చూపిస్తాను. చూడండి. ద రేషియో బిట్వీన్ ద పెరిమీటర్ అండ్ breadth of a rectangle is 5:1. If the area of the rectangle is 216 square centimeter, what is the length of the rectangle? Very good. ఓకే, నెక్స్ట్ తెలుగులో కూడా చదివి మీకు లెక్క చెప్తాను. చూడండి. ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత మరియు వెడల్పు మధ్య నిష్పత్తి 5:1 అయితే దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం 216 చదరపు సెంటీమీటర్లు అయితే దీర్ఘ చతురస్రం పొడవును కనుగొనండి. ఓకే, మీకు ఇక్కడ ఏంటంటే ఒక రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ అండ్ దాని బ్రెడ్త్ యొక్క రేషియో ఇచ్చాడు అండ్ దాని యొక్క ఏరియా కూడా మీకు ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ మీరు రెక్టాంగిల్ యొక్క లెంత్ని L అనుకోండి అండ్ దాని యొక్క బ్రెడ్త్ని B అనుకోండి. ఇప్పుడు దీని యొక్క పెరిమీటర్ ఏమవుతుంది? 2 × L + B అండ్ దీని యొక్క బ్రెడ్త్ ఏంటి? B. సో మనకి పెరిమీటర్కి అండ్ బ్రెడ్త్కి ఉన్న రేషియో ఏంటి? 5:1. ఓకే, అండ్ సేమ్ టైం ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించండి. ఒక రెక్టాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి? ఏరియాకి ఫార్ములా L × B, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇక్కడ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఏమి ఇచ్చాడు? 216 ఇచ్చాడు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఈ ఈక్వేషన్ని మీరు సాల్వ్ చేయండి. ఇక్కడ L × B = 216. దీని నుంచి మీరు ఫస్ట్ ఇది 2 × L + B = 5B. ఓకే, 2L + 2B = 5B. ఓకే, మనకు ఫైనల్గా కావాల్సింది ఏంటి? లెంత్ కావాలి. సో లెంత్ కావాలి కాబట్టి 2L = 5B - 2B. సో 2L = 3B. ఇది ఇక్కడ వచ్చింది మనకి. సో B = 2L/3. సో Bని మనం B ప్లేస్లో 2L/3ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ L × B ప్లేస్లో L × B = 2L/3 = 216. ఓకే, ఇప్పుడు 2L² = 216 × 3. ఓకే, 2 1s 2 10 2 8. ఓకే, L² = 3 8 24 2 3 0 0 2 3 1 3. సో L = 324 దేని యొక్క స్క్వేర్? 18 యొక్క స్క్వేర్. సో లెంత్ = 18. ఇది ఆన్సర్. సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా చేయొచ్చు. మీకు ఈ విధంగా కాకుండా మీరు డిఫరెంట్ విధంగా ఇంకా ఇంతకన్నా సింపుల్గా ఏం చేయగలిగితే మీరు ఒక మెథడ్ని మీ కామెంట్లో మీరు మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మనం టెలిగ్రామ్ ఛానల్లో దాని మీద డిస్కస్ చేద్దాం. ఓకే, కమాన్ నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ ప్రెజెంట్ A is younger than B by 8 years. ఓకే, సారీ Okay, at present A is younger than B by 8 years. If 4 years ago their ages were in the ratio of 1:2, then what is the present age of B? Okay, B యొక్క ఏజ్ ఎంత అని మనం అడుగుతున్నాడు. ఇప్పుడు తెలుగులో చూడండి, ఆ తర్వాత మనం లెక్క చేద్దాం. ప్రస్తుతం A B కంటే 8 సంవత్సరాలు చిన్నది. 4 సంవత్సరాల క్రితం వారి వయసు 1:2 నిష్పత్తిలో ఉంటే B ప్రస్తుత వయసు ఎంత? ఓకే, A is younger than B by 8 years అంటే B అనేది A కన్నా పెద్దది. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు, అంతే కదా. అండ్ 4 years ago అంటే 4 సంవత్సరాల క్రితం దేర్ ఏజెస్ వేర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2. 4 సంవత్సరాల క్రితం ఏ నుంచి 4 సంవత్సరాలు వెనక్కి తీసేసి B నుంచి కూడా ఒక 4 సంవత్సరాలు వెనక్కి తీసేస్తే అప్పుడు వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో వస్తుంది. అది 1:2. ఓకే, ఇప్పుడు దెన్ వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద B? Bని ఫస్ట్ A = Bలోని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, ఇక్కడ A = B - 8 కింద రాసుకోవచ్చు కదా. ఓకే, దీన్ని ఇలా ఉంచండి. ఇప్పుడు ఈ ఏ వాల్యూని తెచ్చి ఇక్కడ డిస్ప్లే చేయాలంటే ముందు ఈ 2 ఇటు పక్కన ఈ B - 4 ఇటు పక్క తీసుకురండి. 2 × A - 4 =
బి మైనస్ 4. ఇక్కడ ఏమొస్తుంది 2a మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ 4. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ 8 కదా, మీకు ఫైనల్గా ఏ వాల్యూ కావాలి కాబట్టి ఓకే, ఫైనల్గా మీకు ఏ వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలి. సో ఏ వాల్యూని మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేది 2 ఇంటూ బి మైనస్ 8, ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ బి మైనస్ 8 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ 4. ఓకే, 2b మైనస్ 16 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ 4. ఈ బీని ఇటుపక్క ఇవన్నిటి ఇటుపక్క తీసుకెళ్ళండి. 2b మైనస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ప్లస్ 16 ప్లస్ 8. ఓకే, 2bలోంచి b తీసేస్తే b ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 4కి 8లోంచి తీసేస్తే ఇంకో 4 మిగులుద్ది, సో 20. సో b యొక్క ప్రెజెంట్ ఏజ్ అంతా 20. అదే ఆన్సర్. సో టక్కన ఆన్సర్ పెడిచి మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. The length and breadth of the cuboid are 10 centimeters and 5 centimeters respectively. If the volume of the cuboid is 50 root over 19 centimeter cube, then find the diagonal length of the cuboid. ఓకే, నార్మల్ క్యూబాయిడ్ అని మీకు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఎలా ఉంటుంది. దీన్నే మనం క్యూబాయిడ్ అంటాం. దీని యొక్క లెంత్ మనకి ఇచ్చేసాడు ఎంత, 10 సెంటీమీటర్స్. దీని యొక్క బ్రెడ్త్ కూడా మనకి ఇచ్చేసాడు ఎంత, 5 సెంటీమీటర్స్. అంటే దీని యొక్క హైట్ అనేది మనకి ఇవ్వలేదు, సో హైట్ని ఇచ్చి అనుకోండి. నార్మల్గా మీకు వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్. అది ఎంత ఇచ్చాడు మనకు, వాల్యూమ్ 50 రూట్ ఓవర్ 19 ఇచ్చాడు. ఓకే, అండ్ మనకి ఫైనల్గా ఏం ఫైండ్ చేయమన్నాడు, ఫైండ్ ద డయాగ్నల్ లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్. ఓకే, డయాగ్నల్ లెంత్ ఫార్ములా ఏంటి, రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మీకు లెంత్ వాల్యూ ఎంతో తెలుసు. లెంత్ వాల్యూ ఎంత, 10. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కదా, ఒక 10 ఇంటూ బ్రెడ్త్ వాల్యూ కూడా మీకు తెలుసు 5 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ రూట్ ఓవర్ 19. ఓకే, 5 బదులు 50, ఈ 50కి మీకు క్యాన్సిల్ అయిపోద్ది. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 19. ఓకే, ఇక్కడ మీకు డయాగ్నల్ ఫైనల్గా డయాగ్నల్ ఫార్మ్ ఇది కదా, ఎల్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్, 10 స్క్వేర్ ఎంత 100, బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఎంత 25, అండ్ హెచ్ స్క్వేర్ అంటే రూట్ ఓవర్ 19 స్క్వేర్. రూట్ ఓవర్ 19 స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి పోయి 19 మిగులుద్ది. ఓకే, 100 ప్లస్ 25 ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు 144. సో ఈ క్యాలిక్యులేషన్ అనేది చాలా స్పీడ్గా చేయాలి, అప్పుడు మాత్రమే మీకు టైం అక్కడే మిగులుద్ది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఈజ్ ఈక్వల్ టు 12. సో డయాగ్నల్ లెంత్ ఎంత 12. సో ఆన్సర్ పెట్టి మీరు ముందుకి వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఏ క్రిస్టన్ యాజ్ ఏ లీక్ విచ్ వుడ్ ఎంప్టీ ఇట్ ఇన్ 6 hours. ఓకే, ఒక నార్మల్గా ఒక తట్టుకి ఒక చిన్న కన్నం ఉంది, అది ఆ కన్నం ఆ తట్టుని ఫుల్గా నీరు ఉంటే అది 6 గంటల్లోని మొత్తం నీరుని బయట తీసేస్తుంది. ఏ ట్యాప్ ఈస్ టర్న్డ్ ఆన్ విచ్ అడ్మిట్ 10 liters ఆఫ్ వాటర్ పర్ మినిట్. ఓకే, ఒక మినిట్కి 10 లీటర్లు తొట్టులో వేసే ఒక ట్యాప్ అనేది అక్కడ ఉంది అని చెప్పేసి మనం చెప్తున్నాం ఆ ట్యాప్ తొట్టు మీదని. వెన్ ఇట్ ఈస్ ఫుల్, ఒకవేళ ఆ తొట్టు అనేది ఫుల్గా ఉంటే ఇట్ ఈస్ నౌ ఎంప్టీడ్ ఇన్ 10 hours. ఒకవేళ ఆ తొట్టి కానీ ఫుల్గా ఉంటే అది పైనుంచి వాటర్ వేస్తుంటే ఈ కింద నుంచి ఈ కన్నం అనేది వాటర్ని తీస్తుంటే 10 గంటల్లో మొత్తం వాటర్ అంతా ఖాళీ అయిపోద్ది. దెన్ వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద క్రిస్టన్. అలా అయితే ఆ మొత్తం తొట్టే ఎన్ని లీటర్ల వాటర్ని పట్టి ఉంచగలదు అనే విషయాన్ని మనం అడిగాడు. సో చాలా మంచి క్వశ్చన్. చాలా మంది ఈ క్వశ్చన్ చూడగానే వదిలేసి వెళ్ళిపోతారు, కొద్దిగా కష్టంగా ఫీల్ అవుతారు. కానీ ఈ క్వశ్చన్ చాలా సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్ మనం చేయగలిగినప్పుడే మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తాం. మిగిలిన వాళ్ళ నుంచి మనల్ని కాంపిటీషన్లో మిగిలిన అందరిని పక్కకు పెట్టేసి మనల్ని సెలక్షన్ అయ్యేలాగా మనల్ని చూసుకుంటుంది అనమాట. ఇదే విషయం తెలుగులో కూడా చదువుతాను, ఆ తర్వాత మీరు ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను వినండి. ఒక తొట్టిలో ఛిద్రం అంటే చిన్న కన్నం అనమాట, ప్యూర్ తెలుగు ఉంది. అది 6 గంటల్లో ఖాళీ అవుతుంది. ఓకే, ఒక కుళాయి తెరవబడింది, ఇది నిమిషానికి 10 లీటర్ల నీటిని తొట్టిలో పంపుతుంది. ఓకే, అది నిండినప్పుడు అంటే అది ఫుల్గా ఉన్నప్పుడు అది ఇప్పుడు 10 గంటల్లో ఖాళీ చేయబడుతుంది. ఆ రెండు ఆన్ చేసి ఉంటే, అదే ఇక్కడ కింద నుంచి కన్నంలో నుంచి నీళ్ళు పోతూ ఉంటే పైనుంచి నీళ్ళు పడుతూ ఉంటే 10 గంటల్లో మొత్తం ఖాళీ అయిపోద్ది. అంటే ఖచ్చితంగా కన్నంలో నుంచి బయటికి వెళ్ళిపోయి నీరే ఎక్కువ, దాంట్లోంచి పడేదే నీరు కన్నా. సో ఈ విషయం మీకు ఇక్కడే అర్థం అవ్వాలి. ఓకే, నీటి తొట్టే సామర్థ్యం లీటర్లో ఎంత అని అడిగాడు. మీరు నార్మల్గా ఫస్ట్ కన్నాన్ని ఏ అనుకోండి. దాన్ని ఎన్ని గంటల్లో ఎంటీ చేయగలదు, 6 గంటల్లో ఎంటీ చేయగలదు. ఓకే, ఈ విషయాన్ని పక్కన పెట్టండి. అందాక ఈ రెండు కలిపారు అనుకోండి. ఫర్ సపోజ్ పైనుంచి నీళ్ళు పడే ట్యాప్ని బి అనుకుంటే, కింద నుంచి బయటకు పోతుండేది పైనుంచి మన నీళ్ళు పడుతున్న రెండింటినీ కలిపి ఏ బి అనుకుంటే, ఏ ప్లస్ బి అనుకుంటే, అవి రెండు కలిపి ఎన్ని గంటల్లో బయట తీసేయగలవు, 10 గంటల్లో బయట తీసేయగలవు. 6కి 10కి ఎల్సిఎం ఎంత, 30. 6 5లు 10 3లు. ఓకే, ఇక్కడ ఏ అనేది 5 యూనిట్స్ ఆఫ్ ద వాటర్ని ఒకేసారి బయట తీసేయగలదు. ఏ ప్లస్ బి అనేది 3 యూనిట్లు ఆఫ్ ద వాటర్ని బయట తీయగలదు.
అంటే నార్మల్గా ఏ అనేది 5 యూనిట్లు బయట తీయగలదు, బట్ బి అనేది మనకి నింపే కుళాయి కదా ఇది. సో ఇది 2 యూనిట్లు నింపేస్తుంది. సో 5 నుంచి 2 తీసేస్తే మనకి 3 మిగులుతుంది. అంటే బి యొక్క కెపాసిటీ ఎంత, ఎఫిషియన్సీ ఎంత, 2. అర్థమైంది కదా, బి యొక్క ఎఫిషియన్సీ 2. అంటే బి అనేది మొత్తం తొట్టిని ఎన్ని నిమిషాల్లో నింపగలదు, దాని తొట్టి యొక్క కెపాసిటీ బై దాని టైము, దాని యొక్క ఎఫిషియన్సీ 2 15. సో 15 అవర్స్లో నింపగలదు. 15 అవర్స్లో నింపగలదంటే నార్మల్గా బి 10 లీటర్లని 1 నిమిషానికి నింపుతుంది. సో 10 లీటర్లు 1 గంటకి ఎంత నింపుతుంది, 60, 10 × 60. సో 1 గంటకి 600 లీటర్లు నింపుతుంది. అలాంటి 15 గంటలకి, ఎందుకంటే 15 గంటలు కదా పని చేస్తారు తొట్టు అంతా నిండాలంటే, 15 గంటలకి 90, 6 15 90. సో 900 లీటర్లని 15 గంటలకు నింపుతుంది. అంటే మనకి ఇచ్చిన కిస్టన్ యొక్క కెపాసిటీ 9000 లీటర్లు అనమాట. అర్థమైందా? క్వశ్చన్ చాలా సింపుల్. కాకపోతే మీకు క్వశ్చన్ని అర్థం చేసుకునే విధానం, ఆ తర్వాత దాన్ని ఎలా డీల్ చేయాలి అన్న విధానాన్ని మీకు మీ బ్రెయిన్లోని ఒక మ్యాప్ ఉండాలి. ఆ మ్యాప్ ఉండాలంటే ఇలాంటి క్వశ్చన్ మీద, మల్టిపుల్ క్వశ్చన్ల మీద మీరు వర్క్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ విషయం తెలుస్తుంది. లేదంటే ఈ క్వశ్చన్ని మీరు తప్పు చేసేవచ్చు, లేదంటే ఈ క్వశ్చన్ వదిలేసి మీరు మార్క్ లేకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ఈ 2 జరగకూడదంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Okay, if x is 12.25% more than y, then y is approximately dash less than x. ఓకే, తెలుగులో కూడా చదువుతాను, అప్పుడు చూడండి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, పర్సెంటేజ్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇలాంటి వాటికి కొన్నిసార్లు ఆన్సర్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, మీరు చూద్దరు కానీ ఎలా ఉంటుందో. ఒకవేళ x అనేది y కంటే 12.25% ఎక్కువ అయితే y సుమారుగా x కంటే ఎంత తక్కువ. ఈ సుమారుగా, ఈ అప్రాక్సిమేట్లీ అనే పదాలను మీరు వాడినప్పుడు కొన్నిసార్లు ఆన్సర్కి మీరు దగ్గరగా ఉన్న ఆన్సర్ మీకు వస్తుంది. డైరెక్ట్గా ఎగ్జాక్ట్ ఆన్సర్ మీకు రాకపోవచ్చు. అప్పుడు మీరు ఆన్సర్కి దగ్గర ఉన్న ఆన్సర్ మీరు పెట్టేసి రావాలి. ఖచ్చితంగా దానికే మార్క్ ఇవ్వాలి. ఇవ్వకపోతే అది అందరికీ ఇన్వాలిడ్ చేసి అందరికి కూడా క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు. ఓకే, ఇక్కడ చూడండి. నార్మల్గా 12.25% అంటే ఇది 1/8. ఇది నేను పర్సంటేజ్ క్లాస్ మీకు చెప్పాను, యూట్యూబ్లో ఆల్రెడీ ఉంటుంది. ఒకవేళ ఉండకపోయినా సరే ఫ్యూచర్లో నేను చెప్తాను. దీన్ని 1/8 కింద ఎలా రాసుకుంటాం అన్న విషయాన్ని మీకు అక్కడ తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది జస్ట్ ర్యాపిడ్ రివిజన్ కాబట్టి ఇక్కడ నేను ఈ వివరాలన్నీ మీకు చెప్పలేను. ఓకే, కానీ 12.25 ఈజ్ ఈక్వల్ టు 1/8 కింద మనం రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటి, ఎక్స్ ఈజ్ 12.25% మోర్ దెన్ వై. ఫర్ సపోజ్ వై అనేది 8 అయితే ఎక్స్ అనేది 12.25% అంటే 1 ఎక్స్ట్రా అనమాట. 8కి 1 కలిపితే ఎంత వస్తుంది, మొత్తం 8 కూడా కలిపితే 9. సో ఈ ఎక్స్ అనేది 9 అవుతుంది, వై అనేది 8 అయితే. ఓకే, ఎందుకంటే ఎక్స్ ఈజ్ 12.25% మోర్ దెన్ వై. సో ఇదే అనమాట ఎక్స్ అండ్ వై వాల్యూస్. ఇప్పుడు ఏమడిగాడు, దెన్ వై ఈజ్ అప్రాక్సిమేట్లీ డాష్ పర్సెంటేజ్ లెస్ దెన్ ఎక్స్. ఓకే, లెస్ దెన్ ఎక్స్ అంటే కింద మనం ఎక్స్ వాల్యూ వేసుకోవాలి. ఎక్స్ వాల్యూ ఎంత, 9. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత, 1. సో ఆ 1 ఇంటూ 100. ఓకే, 100/9 వస్తుంది అనమాట. ఫైనల్గా 9 ఎలాగా ఉంటుంది, 1199. ఓకే, 1.01 అంటే 11 పాయింట్లో ఉంది, అంటే అప్రాక్సిమేట్లీ 11. సో 11 అప్రాక్సిమేట్లీగా ఈ వాల్యూకి వచ్చింది అనమాట. సో ఇది ఆన్సర్. ఇలా ఉన్నప్పుడు కొన్నిసార్లు డైరెక్ట్గా మీకు ఆన్సర్ అక్కడ ఉండదు. అక్కడ ఉండకపోయినా సరే మీరు ఫైండ్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే దానికోసమే ఈ అడిగే ఈ పదాన్ని డాట్ చేస్తారు అనమాట, అప్రాక్సిమేట్లీ ఎలాగని. అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ లేకపోయినా సరే దీనికి ఆన్సర్ దగ్గర ఉన్న ఆన్సర్ పెట్టమని అర్థం. ఓకే, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇన్ కేసు ఇలాంటి క్వశ్చన్ ఇంకా బాగా డీల్ చేయగలిగితే, ఏదైనా మీకు అవే అని ఉందంటే కామెంట్ రూపంలో మనకు తెలపండి. లేదా మీరు ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉంటే అక్కడ మనం డిస్కస్ చేద్దాం ఈ విషయాలు. మీరు ఆ డిస్కషన్ అక్కడ తీసుకురండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Okay, one diagonal of the rectangle is inclined at 25 degrees to the one side of the rectangle. Okay, the acute angle between the diagonals is. ఓకే, క్వశ్చన్ అర్థమైందో లేదో నాకు తెలియదు. ఈ క్వశ్చన్ అర్థం చేసుకుంటే మీరు ఖచ్చితంగా మీకు మెన్సురేషన్లో కానీ జామెట్రీలో కానీ మంచి నాలెడ్జ్ ఉన్నట్టే. తెలుగులో కూడా చెప్పిన తర్వాత మీకు ప్రాపర్గా చెప్తాను. చాలా మంచి క్వశ్చన్. చూడండి, దీర్ఘ చతురస్రాకారం యొక్క ఒక కర్ణం దీర్ఘ చతురస్రాకారం యొక్క ఒక భుజముకు 25 డిగ్రీల వద్ద వంగి ఉంటుంది. కర్ణాల మధ్య లఘుకోణం ఎంత, లఘుకోణం ఎక్యూట్ యాంగిల్. ఓకే, ఎక్యూట్ యాంగిల్, ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, ఎంత, నార్మల్గా ఒక రెక్టాంగిల్ గీయండి. ఇలాగా ఒక రెక్టాంగిల్ గీసి దానికి ఒక డయాగ్నల్ ఎలా గీయండి. అప్పుడు ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఈ వన్ డయాగ్నల్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఇన్క్లైన్డ్ ఎట్ 25 degrees టు ద వన్ సైడ్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఈ సైడ్కి ఈ డయాగ్నల్ ఇలా 25 degreesతో ఉంది, ఇంక్లైండ్ అయ్యి ఉందని చెప్పాడు. ఇది దీనికి అర్థం. ఇప్పుడు 2 డయాగ్నల్ కూడా ఇలా గీసుకుంటే మీకు నార్మల్గా రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీ ఏంటి, ఈ డయాగ్నల్స్ అనేవి ఈక్వల్గా విభజించబడతాయి. ఓకే, ఈక్వల్గా విభజించబడినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంతైతే ఉందో, ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉందో, ఇంకో కలర్ చెప్తాను అండి. ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉందో, అండ్ ఈ డిస్టెన్స్ కూడా సేమ్.
ఓకే, ఈ డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు ఈ రెండు ఇది ఏ ట్రయాంగిల్ అవుతుంది? తెలుగులో ద్విబాహు త్రిభుజం అంటారు, ఇంగ్లీష్లోని ఐసోలెస్ ట్రయాంగిల్. ఓకే, ఐసోలెస్ ట్రయాంగిల్ అంటే రెండు భుజాలు సమానంగా ఉండి మూడో భుజం వేరేగా ఉంటుంది. అప్పుడు రెండు భుజాలు సమానంగా ఉన్నప్పుడు ఇక్కడ ఎంత అయితే యాంగిల్ ఉంటుందో అండ్ ఇక్కడ కూడా సేమ్ అంతే యాంగిల్ ఉంటుంది. ఓకే, ఈ రెండు యాంగిల్స్ కలిపి ఎంత అయింది? 25 + 25 ఎంత? 50. సో 50 అంటే మామూలు ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ యొక్క సమ్ ఎంత? 180. సో 180 నుంచి 50 తీసేస్తే ఎంత? ఇంకా మీకు 130 మిగులుద్ది. ఇది 130. ఓకే, ఇది 130. ఇప్పుడు ఎక్యూట్ యాంగిల్ రెండు డయాగ్నల్ యొక్క ఎక్యూట్ యాంగిల్ ఎంత అంటే, ఎక్యూట్ అంటే చిన్నది, ఓకే, అబ్ట్యూస్ అంటే పెద్దది. సో ఈ డయాగ్నల్కి ఇక్కడ 130 ఉందంటే ఇక్కడ కూడా 130 ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా 130 ఉంటుంది. ఓకే, అప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న ఈ యాంగిల్ అనేది ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. ఇది 130 అంటే నార్మల్గా ఇలా ఉండి ఇలా ఒక దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, నాకు అంత బాగా తెలియదు, కంపాస్ ఏదో అంటారు. ఇది మొత్తం ఎంత? 180 డిగ్రీలు. ఇక్కడ మీకు ఇది చూడండి, ఇది మొత్తం 180 ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడ 130 ఉందంటే ఈ రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది? 50 డిగ్రీలు. ఇదే మిమ్మల్ని అడిగిన ఆన్సర్ క్వశ్చన్. ఓకే, 50 డిగ్రీలు అనేది ఆన్సర్. సో ఇది మీకు జస్ట్ యాంగిల్తో గేమ్ అనమాట. ఇది ప్రాపర్గా మీకు విషయం తెలుసుంటే మీరు టక అని 10 సెకండ్లో చేసేసి ఆన్సర్ పెట్టేసి ముందుకు వెళ్ళిపోతారు ఎంతో హ్యాపీగా. లేదు మీకు తెలియకపోతే దీన్ని ఎప్పటికీ మీరు చేయలేరు. మీరు చేయకపోతే ఖచ్చితంగా మీరు మార్క్ కోల్పోతారు. మార్క్ కోల్పోతే 1 మార్కు అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మీకు ఆల్రెడీ పాత వీడియోస్ నేను చెప్పాను, మళ్ళీ మీకు చెప్పనవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఏ బ్యాగ్ కంటైన్స్ డినామినేషన్స్ 1 రూపీ, 2 rupee and 5 rupee only in the ratio of 12:5:3. If the total amount in the bag is Rs 3626, then what is the number of the coins of 5 in the bag? ఓకే, చాలా మంచి క్వశ్చన్. చూడండి, చాలా ఎక్కువ సార్లు ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ రాసిన ఎగ్జామ్స్లో రిపీట్ అయింది. ఈ క్వశ్చన్ కాదు, ఇలాంటి మోడల్ ఉన్న క్వశ్చన్. సో ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. 1 rupee కాయిన్స్, 2 rupee కాయిన్స్, 5 rupee కాయిన్స్ మీకు 12:5:3 ఈ రేషియోలో ఉన్నాయి. ఓకే, మొత్తం యొక్క సమ్ ఎంత? 3626. ఓకే, అయితే 5 రూపాయలు కాయిన్లు ఈ బ్యాగ్లో ఎన్ని ఉన్నాయని అడిగాడు. ఇదే తెలుగులో కూడా మీకు చెప్పింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్స్ అనుకోండి, ఇవేం 12x, ఇదేమో 5x, ఇదేం 3x అనుకోండి. ఇప్పుడు ఏమవుద్ది? 12x ఇంటూ 1 రూపీ కాయిన్స్ కదా ఇంటూ 1 ప్లస్ 5x ఇంటూ 2 రూపీస్ కాయిన్స్ కదా ఇంటూ 2 ప్లస్ అండ్ 5 రూపీస్ కాయిన్స్ ఎన్ని? 3x ఈజ్ ఈక్వల్ టు 3626. ఓకే, అంటే ఇది 12x ప్లస్ 10x ప్లస్ 5 3 15x ఈజ్ ఈక్వల్ టు 3625. సో ఈ మూడింటిని యాడ్ చేయండి. 10, 20, 30, 37. ఓకే, 37x ఈజ్ ఈక్వల్ టు 3625. ఓకే, ఇప్పుడు ఈ 37ని దీంతో మీరు క్యాన్సిల్ చేస్తే ఖచ్చితంగా పోయింది. చూడండి, 3, 6, 2, 5 అండ్ 37 అకౌంట్లో ఎక్కడ పోయిద్ది? 37 ఇంటూ 9 వేయండి. 37 ఇంటూ 9, 9 ఏళ్ళు 63, 6, 9 3 27, 33. ఓకే, 33 సరిపోయింది. 37 ఇంటూ 9 ఎంత? 333. ఓకే, 12లోంచి 3 తీసేస్తే 9, 5లోంచి 3 తీసేస్తే 2 అండ్ 5. సో 37 ఇంటూ 5 వేయండి. 37 ఇంటూ 5, 5 ఏళ్ళు 35, 5 3, 5 3 15, 15 3 18. చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు సమ్ మిస్టేక్ జరిగింది. ఓకే, మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే 3625 కాదు, 3626 రూపాయలు. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ 6 వేసుకోవాలి. ఇక్కడ కూడా మార్చుకోండి 6, ఇక్కడ కూడా మార్చుకోండి 6. సో ఓకే, ఇక్కడ ఇప్పుడు 6 అంటే మనకి ఇక్కడ 6 వస్తుంది. ఓకే, ఇప్పుడు 37 ఇంటూ 8 వేయండి. 8 ఏళ్ళు 56, 6, 5, 8 3 24, 24 5 29. ఓకే, 8. సో 37 ఇంటూ 98. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 98. ఎక్స్ అనేది 98. ఇప్పుడు మనకి ఏం అడిగాడు క్వశ్చన్? 5 రూపాయల కాయిన్లు ఎన్ని ఉన్నాయని అడిగాడు. ఎన్ని? 3 ఇంటూ 3x అనమాట. సో 3 ఇంటూ 98 ఎంత?
8 3 8 24 4. ఒకవేళ ఫైనల్ ఆన్సర్ మీకు 4 వచ్చింది కదా ఫైనల్. ఇందులో ఆ 4 ఉన్నది ఒకటే. మీరు చేసిన ప్రొసీజర్ మీద మీకు 100% నమ్మకం ఉంటే రిమైనింగ్ థింగ్స్ ఏమి చేయకుండా డైరెక్ట్గా 294 ఆన్సర్ పెట్టి ముందుకు వెళ్ళిపోవచ్చు. నేను 100కి 99% ఇలాగ ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతాను. రిమైనింగ్ ఆన్సర్ మొత్తం తెప్పించాను. ఎందుకంటే లాస్ట్ డిజిట్స్ అన్ని కూడా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ నేను చేసిన ప్రొసీజర్ మీద నాకు 100కి 100% నమ్మకం ఉంది. సో అప్పుడు నేను ఇంకా ముందు వెనక చూడను. సో మీకోసం ఇప్పుడు చేస్తాను చూడండి. 3 8 24, 3 9 27, 2 29, 294. సేమ్ అదే ఆన్సర్ వచ్చింది. సో ఈ విధంగా మీరు ఇలాంటి క్వశ్చన్ చేయాలి. ఈ క్వశ్చన్స్ కొద్దిగా బాగా ఫోకస్ చేయండి. ఈ క్వశ్చన్ నుంచి ఎక్కువ మోడల్స్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, పంకజ్ purchased 2 bikes. First for the 24,000 and the second for the 20,000. He sold both the bikes. First one at the profit of 20% and the second one at the loss of 30%. వాట్ ఈస్ ద ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్? ఓకే, ఇప్పుడు తెలుగులో కూడా చెప్పిన తర్వాత మీకు ఆన్సర్ చెప్తాను చూడండి. పంకజ్ 2 బైకులు కొన్నాడు. మొదటిది 24,000 మరియు రెండవది 20,000. అయినా 2 బైకులను అమ్మాడు. మొదటిది 20% లాభంతో అమ్మాడు మరియు రెండవది 30% నష్టంతో అమ్మాడు. మొత్తం మీద లాభం వచ్చిందా నష్టం వచ్చిందా, వస్తే ఎంత? ఇదే క్వశ్చన్. ఫస్ట్ బైక్ 1, ఇక్కడ బైక్ 2. బైక్ 1 24,000కి కొన్నాడు, ఇది కాస్ట్ ప్రైస్. అండ్ బైక్ 2ని 20,000కి కొన్నాడు, ఇది కూడా కాస్ట్ ప్రైజే. బైక్ సెల్లింగ్ ప్రైస్, బైక్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? 20% లాభం కదా అన్నాడు. అంటే దీన్ని 120% ఆఫ్ 24,000 అంతే కదా. దీన్ని రెండో బైక్ని 30% నష్టానికి అమ్మాడు. అంటే 70%. ఎందుకంటే నష్టం అంటే 100 నుంచి 30 తీసేయాలి. 70% ఆఫ్ 20,000. ఓకే, ఇక్కడ ఇది మొత్తం ఎంత అవుతుంది? మీకు 44,000 అవుతుంది అంతే కదా. కొన్న వేల రెండింటికి కలిపి మీరు కొన్న వేల 44,000. ఇక్కడ ఏమవుతుంది? ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 24 × 12 ఎంత? 2 24 48 అండ్ 1 24 24 8 8 2 అంతే కదా. 2 అండ్ ఈ 2 zeros, ఇది 28,800 వచ్చింది ఈ ఫస్ట్ బైక్ మీద. సెకండ్ బైక్ మీద ఈ 2 zeros పోతే 7 14 14 ఈ 3 0. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది? వీరికి 30% నష్టం వచ్చింది కాబట్టి 14,000 వచ్చింది వీరికి. సో ఈ 14,000 ఈ 28,800 రెండు యాడ్ చేయండి. 0 0 8 2 1 42,800 వచ్చింది. 44,000కి 42,800కి ఎంత డిఫరెన్స్? 1,200 డిఫరెన్స్. ఈ 1,200 అనేది నష్టం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కొన్న వేల కన్నా అమ్మిన వేల తక్కువ. సో మన కొన్న వేల కన్నా అమ్మిన వేల తక్కువ అయితే మనకు ఖచ్చితంగా నష్టం వచ్చినట్టు. ఎంత నష్టం వచ్చింది? 1,200. అదే లాస్ ఈజ్ ఈక్వల్ టు RS 1,200. ఇంతే సింపుల్ లెక్క. పెద్దగా ఏదో లెక్కలు చేసేసి ఏవేవో క్యాల్కులేషన్ చేసేయాలని అవసరం లేదు. అన్ని మీకు ఆడ ఆన్సర్ ఇచ్చాడు అంటే క్లియర్గా అన్ని కూడా కట్ అయిపోతాయి. ప్రతిదీ కట్ అయిపోతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకుని క్యాన్సిలేషన్ చేయడంలోనే ఉంది. గేమ్ అంతా జీరోస్తో ఆడితేనే మీకు వచ్చుద్ది. అంతేగాని కాంప్లికేట్ చేసేసుకొని మీరు లెక్కని మీ అంతా మీరే కాంప్లికేట్ చేసుకుంటే ప్రతి లెక్క 2 లేదా 3 నిమిషాలు పడుతుంది. ఎగ్జామ్ మధ్యలోనే అయిపోద్ది. అప్పుడు మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గ్రూప్ డి మీరు ప్రిపేర్ అయిపోతారు. ఏ ఎగ్జామ్ కైనా సరే నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవడం తప్ప అప్పుడు ఏ ఆప్షన్ ఉండదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Find the absolute difference between the greatest 3-digit number and the smallest 4-digit number divisible by 12, 25 and 18. చాలా మంచి లెక్క, సూపర్. ఈ లెక్కను చాలా మొత్తంలో ప్రతి ఒక్కరికి చాలా సింపుల్గా కనబడుతుంది. కానీ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సమ్ అనమాట ఇది. అంటే టఫెస్ట్ అంటే తెలిస్తే టఫెస్ట్ ఏం కాదు. ఇప్పుడు నేను 1 నిమిషం లోపే చేస్తాను మీ ముందు. కానీ తెలియకపోతే మాత్రం చాలా టఫెస్ట్ సమ్. ఫస్ట్ ఇది ఏమడిగాడంటే తెలుగులో కూడా చెప్పిన తర్వాత మీకు ఆన్సర్ చెప్తే చూడండి. 12, 25 మరియు 18 ద్వారా భాగించబడే అతిపెద్ద 3 అంకెల సంఖ్య మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్య మధ్య సంపూర్ణ వ్యత్యాసాన్ని కనుగొనండి అన్నాడు. ఓకే, ఫస్ట్ ఇచ్చిన 12 అండ్ 25 అండ్ 18 ఈ మూడిట్ల యొక్క ఎల్సిఎం ఎంత అన్నది ముందు ఫైండ్ చేయండి. 3 4 25 దించేసుకోండి, 3 6. ఓకే, ఇప్పుడు 2 రెళ్ళు 25 దించేసుకోండి, 2 3. ఓకే, 3 రెళ్ళు 3 రెళ్ళు 6 6 రెళ్ళు 12 12 3 ఎంత? 12 3 36 25 5 6 30 0 3 5 3 5 3 15 3 18 అంటే 2 36 72 అండ్ 0 0 అండ్ 9. సో ఈ మూడిట్లో యొక్క ఎల్సిఎం మీకు 900 వచ్చింది. ఆ మూడిలో యొక్క ఎల్సిఎం మీకు 900 వచ్చింది కాబట్టి ఇది దీని ద్వారా భాగించబడే అతి చిన్న సంఖ్య. ఈ మూడిట్ల ద్వారా భాగించబడే అతి చిన్న సంఖ్య. సో ఇదే ఖచ్చితంగా మనకి 3 డిజిట్ స్మాలెస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. 3 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అనేది ఎంత?
900. ఇప్పుడు మనకి ఏం కావాలి? 4 డిజిట్స్ స్మాలెస్ట్ నెంబర్. దీని తర్వాత దీనికి ఇంకో 900 కలపండి. ఎందుకంటే నెక్స్ట్ దీంతో భాగించబడే నెక్స్ట్ సంఖ్య, ఈ మూడిటితో భాగించబడే నెక్స్ట్ సంఖ్య ఏంటంటే దీన్ని ఇంటూ 2 చేస్తే వచ్చేదే నెక్స్ట్ సంఖ్య. అయితే 900కి ఇంకో 900 కలిపితే ఎంత అవుతుంది? మొత్తం 1800 అవుతుంది. సో 4 డిజిట్స్ స్మాలెస్ట్ నెంబర్ అనేది 1800. ఓకే, 1800. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 900. 900కి 1800కి మధ్య డిఫరెన్స్ ఎంత? 900. అదే ఆన్సర్. ఓకే, చాలా సింపుల్ లెక్క. బట్ మీరు ప్రాపర్గా డీల్ చేయకపోతే, ఏం చేయాలన్న విషయం మీకు తెలియకపోతే ఇది చాలా కఠినంగా తయారవుతుంది. ఓకే, నెక్స్ట్ లెక్కలో వెళ్దాం. ఓకే, ద కరెంట్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఈజ్ 68,000. The population increases by 10% in the first year and decreases 5% in the second year. Find the population after 2 years. ఓకే, వెరీ గుడ్. ఈ లెక్కని ఎలా చేయాలి అంటే మీరు ఉపయోగించాల్సింది ఈ కాంపౌండింగ్ అనే కాన్సెప్ట్ ని మీరు ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలో నేను సింపుల్ చెప్తాను. చాలా 30 సెకండ్లో అయిపోద్ది ఈ లెక్క. ఇలాంటి లెక్కలే మీకు బోనస్ పాయింట్లుగా ఉంటాయి. ఓకే, పట్టణంలో ప్రస్తుతం జనాభా 68,000. జనాభా మొదటి సంవత్సరంలో 10% పెరుగుతుంది, రెండవ సంవత్సరంలో 5% తగ్గుతుంది, 2 సంవత్సరాల తర్వాత జనాభాను కనుగొనండి అన్నాడు. ఓకే, ఎట్ ప్రెజెంట్ జనాభా యొక్క సంఖ్య ఎంత? 68,000. సో దీన్ని అలా ఉంచండి. ఫస్ట్ సంవత్సరం ఎంత పెరిగింది? 10% పెరిగింది. 10% అంటే 1/10. అంటే ఫస్ట్ సంవత్సరం 10 ఉంటే రెండో సంవత్సరం 11 మంది అయ్యారని, అప్పుడు 10% పెరిగినట్టు, అంతే కదా. ఓకే, ఏంటి రెండో సంవత్సరం ఏమైంది? 5% తగ్గింది. 5% అంతే అంట 1/20. ఓకే, రెండో సంవత్సరం 20 మంది ఉంటే అలా ఏమన్నా తగ్గిపోయారు, ఒకడు తగ్గిపోయాడు, అంటే 19 అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని చేయండి. ఇక్కడ 20 ఉంది కాబట్టి ఇక్కడ 20 వేసుకోండి, ఇక్కడ 11 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 11 వేసుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? 2 తర్వాత 2 సున్నాలు అండ్ 22 తర్వాత 0 అండ్ 19 9 9 0 1 209. ఇక్కడ ఉన్నది 209 ఉంది. ఇప్పుడు మిమ్మల్ని 2 సంవత్సరాల తర్వాత ఎంత ఉంది అన్నాడు. ఫస్ట్ ఇంత ఉండేది, 2 సంవత్సరాల తర్వాత ఇంత అయింది. ఓకే, 200 అనేది దేనికి సమానం? ఈ 68,000 అనేది 200 అయితే మనకి 2 సంవత్సరాల తర్వాత 209 మంది ఉన్నారనమాట. ఓకే, ఈ 2 సున్నాలని క్యాన్సిల్ చేసేయండి. అండ్ ఈ 2 2 3 2 4 0. ఓకే, 340 ఇంటూ 209. 9 0 0 9 4 36 6 3 9 3 27 30 2 0 0 0 2 0 0 2 4 8 2 3 6 2 0 6 0 1 1 7 71 0 6 0. ఇది ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేయాలి. సో ఇంత సింపుల్ లెక్క, మీరు ఎటువంటి కష్టం పడవసరం లేదు. ఫస్ట్ దీన్ని 10% పెంచి ఆ తర్వాత మళ్ళీ 5% తగ్గిస్తే వచ్చి అంత చేశారంటే మీకు టైం అయిపోయింది. సో ఇలా రివర్స్ ఇంజనీరింగ్లో మీరు వెళ్తే మీకు ఖచ్చితంగా క్వశ్చన్కి ఆన్సర్ చాలా తొందరగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ లెక్క చూద్దాం. సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్. ఓకే, ఈ లెక్క చాలా సింపుల్. ఈ లెక్క నేను ఏం చేస్తున్నానంటే మీకు ఈ లెక్కని హోంవర్క్ ఇస్తున్నాను. ఇన్ కేస్ వీడియోని మధ్య వరకు ఇంతవరకు ఎవరైనా వచ్చుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంతవరకు రీచ్ అయితే ఇలా తెలుస్తుంది. సో ఈ హోంవర్క్ చేసి ఈ లెక్క యొక్క ఆన్సర్ మీరు కామెంట్లో మీరు మెన్షన్ చేయండి. అప్పుడు నాకు తెలుస్తుంది ఎంతమంది ఇంతవరకు వచ్చి ఈ లెక్క చేసి కామెంట్ చేశారు అండ్ నాకు సపోర్ట్ చేస్తున్నారు అన్న విషయం నాకు కూడా తెలుస్తుంది. సో ఈ లెక్కను మీకు, ఎందుకంటే ఇది చాలా సింపుల్, నేను చేసిన మీరు చేసిన ఒకటే, కాకపోతే ఒళ్ళు దగ్గర ఎటువంటి చేయాలి. ఇలాంటి లెక్కలు ఎక్కడైనా చిన్న బాడ్మస్ రూల్లో ఎటువంటి రూల్ని మీరు వైలేట్ చేసినా లెక్క యొక్క ఆన్సర్ మారిపోతే ఆ ఆన్సర్ ఖచ్చితంగా ఇందులో ఉంటుంది. ఆన్సర్ లేకుండా ఉండదు, ఆన్సర్ ఉంటుంది. ఆ ఆన్సర్ మీరు పెట్టేస్తారో రేపు ఉదయం కీ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది ఆ ఆన్సర్ మనం తప్పు పెట్టామన్న విషయం. సో ఈ లెక్కను మీరు హోంవర్క్ తీసుకోండి, చేయండి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. 2 ఐడెంటికల్ సర్కిల్స్ intersect each other such that each passes through the center of the other. Length of the common chord is 16√3 centimeters. Okay, what is the radius of the each circle? 2 సారూప్య వృత్తాలు ఒకదానికొకటి ఖండించుకుంటున్నాయి. ప్రతి ఒక్కటి మరో దాని కేంద్రం గుండా వెళ్తాయి. సాధారణ చాపం పొడవు 16√3 సెంటీమీటర్లు. ప్రతి వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? ఓకే, జస్ట్ మనం రేడియస్ అడిగాడు. ఓకే, ఈ లెక్కలు చూడడానికి ఎంత కఠినంగా కనబడతాయి కానీ చాలా సింపుల్ లెక్క. చూడండి, ఇక్కడ ఏం చేశాడంటే 2 ఐడెంటికల్ సర్కిల్స్, ఈ సర్కిల్ ఎంత అయితే ఉందో, ఎంత రేడియస్తో అయితే ఉందో, అండ్ ఇంకో సర్కిల్ కూడా అంతే రేడియస్తో ఉంది. ఓకే, ఇది దీని యొక్క సెంటర్ గుండా పోతుంది, ఇది దీని యొక్క సెంటర్ గుండా పోతుంది, ఇది దీని యొక్క సెంటర్, ఇది దీని యొక్క సెంటర్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి కూడా కామన్ కార్డ్ అంటే ఇక్కడ గీస్తారన్నమాట ఇలాగా. ఓకే, ఇది కామన్ కార్డ్. దీని యొక్క లెంత్ మనకి ఎంత ఇచ్చాడు? దీని యొక్క లెంత్ 16√3 ఇచ్చాడు. అండ్ మనం
ఈ 2 వృత్తాల యొక్క సెంటర్స్ని కలపండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ దీని మీదకే కదా వచ్చింది, అంటే ఇది దీని వ్యాసార్థం. సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా దీని మీదకే కదా వచ్చింది, సో ఇది కూడా దీని వ్యాసార్థం. సో ఇది ఆర్ అనుకోండి. ఇప్పుడు ఈ రెండిటిని ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీయండి, ఇది కూడా వ్యాసార్థమే. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం ఆర్. ఇప్పుడు ఇక్కడ మీరు రేడియస్ని ఆర్ అనుకోండి. ఆర్ అనుకుంటే మీకు ఈ పార్ట్ ఉంది కదా, సరే ఇంకోటి అడుగుతాం. ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఉంది కదా, ఇది ఏమవుతుంది, ఇది మొత్తం ఆర్ అయితే ఇది r/2. ఈ పార్ట్ని ఏ అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు r/2 అవుద్ది. సేమ్ అలాగే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుతుందంటే 16/√3/2 అవుతుంది అనమాట. దీన్ని బి అనుకుంటే 16√3/2 అవుతుంది, అంటే 8√3 అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఇది మీకు డైరెక్ట్గా వ్యాసార్థంగా రేడియసే కాబట్టి ఆర్ అవుతుంది. సో ఇప్పుడు మీరు పైథాగరస్ థియరం వాడితే జస్ట్ r² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b². ఇక్కడ r² ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే r/2, r/2² ప్లస్ b². బి అంటే మనకి 8√3 ఓకే, ఇక్కడ r² ఈజ్ ఈక్వల్ టు r²/4 ప్లస్ 64/3. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే r² ఈజ్ ఈక్వల్ టు r² ప్లస్ 64/3/4 డివైడ్ బై 4. ఈ 4ని ఇక్కడ తీసుకొచ్చేస్తే 4r² ఈజ్ ఈక్వల్ టు r² ప్లస్ 64/3/4. ఓకే, ఈ r² ఇటుపక్క తీసుకోండి. అప్పుడు 3r² ఈజ్ ఈక్వల్ టు 64/3/4. ఎందుకు ఈ క్యాల్కులేషన్ ఎందుకు చేయలేదు మీకు అర్థమైంది కదా. ఫైనల్గా కొట్టుకుపోయి ఫైనల్ మనం మిగాల్సిందే మనం మిగులుద్ది. సో ఈ √3కి ఈ మామూలు 3కి ఈ 3కి మీరు క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు r² ఈజ్ ఈక్వల్ టు 64/4. ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు √64/4. √64 ఎంత 8, √4 ఎంత 2. సో r ఈజ్ ఈక్వల్ టు 8 × 2 ఎంత 16. సో వ్యాసార్థం అనేది ఎంత 16 అనమాట. ఇదే ఆన్సర్. సో ఈ విధంగా కూడా మీరు సింపుల్గా చేయొచ్చు. ఓకే, ఈ లెక్క అండ్ ఆన్సర్ మీకు బాగా నచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ పెట్టాను. ఆ టెలిగ్రామ్ లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే మీకు అక్కడ హెల్తీ డిస్కషన్ అవుతుంది. అక్కడ మీకు ఒక ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ అనమాట. మిగిలినలాగా మెసేజ్ అండ్ రిస్ట్రిక్షన్ ఉండదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా డౌట్ని మీరు అందులో పోస్ట్ చేయొచ్చు. రిమైనింగ్ స్టూడెంట్స్ మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఆ సమ్మని వాళ్ళు సాల్వ్ చేసి మీకు చెప్పడం, దాని ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడం. ఇన్ కేసు ఎవరు కూడా మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా రియాక్ట్ అవ్వకపోయినా ఖచ్చితంగా నేను రియాక్ట్ అవుతాను. ఎందుకంటే మొత్తాన్ని గ్రూప్ను రెగ్యులేట్ చేసేది నేనే. అండ్ గ్రూప్ పేరు SSM లాజిక్స్ అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా SSM లాజిక్సే. అండ్ దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ నుంచి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా వచ్చింది. మీ ప్రిపరేషన్లో ఖచ్చితంగా మీకు తోడ్పడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఫైండ్ ద లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ rhombus whose area is 24 centimeter square and the sum of the lengths of its diagonals is 4 centimeter. ఓకే, ఇక్కడ ఏం తెలుగులో కూడా చదివిన తర్వాత మీకు లెక్క చెప్తుంది చూడండి. రాంబాస్ వైశాల్యం 24 సెంటీమీటర్ స్క్వేర్ మరియు దాని కర్ణాల పొడవులు మొత్తం 14 సెంటీమీటర్ అయిన రాంబాస్ యొక్క ఒక భుజం పొడవు కనుగొనండి. ఓకే, ఇది చాలా సింపుల్గా చేసేవచ్చు. మీకు చెప్తాను చూడండి. మీకు నార్మల్ రాంబాస్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది రాంబాస్. అండ్ దాని డయాగ్నల్స్ ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి డయాగ్నల్స్. అండ్ రాంబాస్ యొక్క మన ప్రాపర్టీ ఏంటి, డయాగ్నల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి అనమాట ఎట్ 90 degrees దగ్గర. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పొడవు ఉందో అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే పొడవు ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పొడవు ఉందో అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే పొడవు ఉంటుంది. సో ఈ విషయం మీకు తెలుసు. మామూలుగా ఏరియా ఆఫ్ రాంబాస్ ఫార్ములా ఏంటి, ఆఫ్ డయాగ్నల్ 1 × డయాగ్నల్ 2. ఇది ఏరియా ఆఫ్ ద డయాగ్నల్ ఫార్ములా. ఓకే, మనకి ఇచ్చాడు ఏంటి, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద వన్ సైడ్ ఆఫ్ ద rhombus whose area is 24. సో మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ టు 24 ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ d1 అండ్ d2. సో దీని నుంచి మనకి d1 అండ్ d2 వాల్యూ ఎంత 48. ఓకే, దీన్ని ఎలా ఉంచండి. దీని తర్వాత అండ్ సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఈజ్ 14. అంటే d1 ప్లస్ d2 ఈజ్ ఈక్వల్ టు 14. సో దీన్ని కూడా మీరు ఇలా ఉంచండి.
ఇప్పుడు మీకు నార్మల్గా ఒక సైడ్ కావాలి అంటే ఏదో ఇదో ఒకటి ఒక సైడ్కి వాల్యూ ఎలాగా మీకు ఫస్ట్ డైరెక్ట్ ఫార్ములా కావాలంటే నేను చెప్పేస్తాను. సైడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ రూట్ ఓవర్ d1² ప్లస్ d2². అండ్ ఈ ఫార్ములా ఎలా వచ్చింది అన్నది మీకు చెప్తాను, ముందు ఇది అయిపోయింది. ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ d1² బై d2² వాల్యూ మనం ఎలా ఫైండ్ చేయాలి? మనకి a+b² ఫార్ములా తెలుసు కదా. a+b² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ 2ab. ఓకే, ఇక్కడ a+b అంటే d1 ప్లస్ d2 అనుకోండి, అదంతా 14² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² వాల్యూ మనకు కావాలి. సో a² ప్లస్ b² అవుతుంది. 2 ఇంటూ ab అంటే ఎంత వాల్యూ? d1 అండ్ d2 48. ఓకే, 48 కదా. అండ్ 14² అంటే 198. అండ్ a² ప్లస్ b² అంటే d1² ప్లస్ d2² ఈజ్ ఈక్వల్ టు 96. ఓకే, ఇప్పుడు a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 96 అంటే మనకు వచ్చిన వాల్యూ 100. సో రూట్ ఓవర్ 100 అంటే రూట్ ఓవర్ 100 ఈజ్ ఈక్వల్ టు 10. 2 1 2 5. సో సైడ్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఓకే, ఇది ఆన్సర్. అండ్ ఈ ఫార్ములా ఎలా వచ్చిందని మీకు చెప్తున్నాను కదా. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ రాంబస్ ఎలా ఉంది. ఓకే, రాంబస్ ఎలా ఉంది అండ్ ఇది ఒక డయాగ్నల్, ఇది ఒక డయాగ్నల్. ఈ డయాగ్నల్ మొత్తాన్ని d1 అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది d1/2. ఈ డయాగ్నల్ మొత్తాన్ని d2 అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది d2/2. అండ్ ఇది a అనుకోండి. సో అప్పుడు మనకి యాజ్ పర్ ద పైథాగరస్ థియరం అంటే a² ఈజ్ ఈక్వల్ టు d1/2 హోల్ స్క్వేర్ ప్లస్ d2/2 హోల్ స్క్వేర్, అంతే కదా. కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్. సో a² ఈజ్ ఈక్వల్ టు d1²/4 అండ్ d2²/4. ఓకే, ఇప్పుడు a² ఈజ్ ఈక్వల్ టు d1² ప్లస్ d2²/4 రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ d1² ప్లస్ d2²/4. ఈ 4ని రూట్ ఓవర్ 4 అంటే 2 బయటకు వచ్చేది. సో బయట తీసుకొచ్చండి 1/2 రూట్ ఓవర్ d1² ప్లస్ d2². సో ఈ విధంగా ఒక సైడ్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఇలా డెరైవ్ చేస్తారు కనుక డైరెక్ట్ ఈ ఫార్ములా మీకు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. అప్పుడు మీ ఆన్సర్ చాలా టక్కన వచ్చేది. మీ ఆన్సర్ చిటికలో మీ ఆన్సర్ వచ్చేటప్పటికి మీరు ఆన్సర్ 5 అని పెట్టి మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఫర్ 5 years becomes 3/5 of the principal. Then the rate of simple interest will be. ఓకే, తెలుగులో చూడండి. 5 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ ప్రధాన మొత్తంలో 3/5 వంతు అయిన బారు వడ్డీ రేట్ ఎంత? ఓకే, నార్మల్గా మీకు తెలిసిన ఫార్ములాను ఉపయోగించి చేద్దాం. ఎందుకు మీకు అవి ఇవి కాకుండా ఇది చాలా సింపుల్. P ఇంటూ T ఇంటూ R డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఎంత? 3/5 ఆఫ్ ద ప్రిన్సిపల్. 3/5 ఆఫ్ ద ప్రిన్సిపల్ వచ్చింది అన్నాడు. ఓకే, ఇక్కడ P అంటే PA, T అంటే మీకు 5 సంవత్సరాలు, R అంటే అదే మీరు కనుక్కోవాలి. బై 100 ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇంటూ P. ఓకే, ఈ పీకి క్యాన్సిల్ అయిపోయింది. 5 1 5 20, 4 1 5 1 5 4. సో R ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. సో ఆన్సర్ అనేది 12%. సో సింపుల్, జస్ట్ 10 సెకండ్లో మీరు ఆన్సర్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ద మీడియన్ అండ్ మీన్ ఆఫ్ ఈ సిరీస్ యొక్క రెస్పెక్టివ్లీ. అండ్ నేను మీకు సింపుల్, ఇది అందరికీ మీకు మ్యాక్సిమం వచ్చేసి ఉంటుంది. సో ఈ క్వశ్చన్ని మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఇంతవరకు మీరు వచ్చినట్టయితే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలపండి. అండ్ మీడియన్ ఎలా ఫైండ్ చేయాలి తెలుసు కదా. దీన్ని అయితే అవరోహణ క్రమంలోనే లేదా ఆరోహణ క్రమంలోనే మీరు రాసుకోవాలి. అదే డిక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్లో మీరు రాసుకొని మీరు దాన్ని అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ కూడా అంటారు. రాసుకొని దాంట్లో మధ్యన ఏదైతే ఉందో దాన్ని మీరు తీసుకోవాలి. ఒకవేళ మధ్యగా 2 వచ్చాయంటే ఆ 2 యొక్క మీన్ని మీరు మీడియంగా తీసుకోవాలి. అండ్ మీన్ అంటే మొత్తాన్ని కలిపేసి బై 2 చేయాలి. కానీ దీన్ని వేరే విధంగా కూడా ఫైండ్ చేయొచ్చు. ఆ విషయాలు నేను నెక్స్ట్ యావరేజ్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది హోంవర్క్ తీసుకొని ఈ క్వశ్చన్ మీరు తర్వాత మీరు సాల్వ్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, చూడండి మెన్సరేషన్ నుంచి క్వశ్చన్ అండ్ చాలా మంచి క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ PQR, side QR is produced to a point T and the side PQ is produced to a point X. If angle PRT is equal to 136 degrees and angle RQX is equal to 104 degrees, then the complement of angle P. ఓకే, కాంప్లిమెంట్ అంటే మీకు తెలియాలి ఫస్ట్, అన్నిటికంటే ముఖ్యం. నేను చెప్తాను, ఇప్పుడు వినండి. తెలుగులో కూడా చదివిన తర్వాత మీరు చూద్దాం. ట్రయాంగిల్ PQR లో భుజం QR అనే బిందువు, QR ఒక బిందువు Tకి ఉత్పత్తి చేయబడుతుంది మరియు భుజం PQ ఒక బిందువు Xకి ఉత్పత్తి చేయబడుతుంది. యాంగిల్
ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు 136 డిగ్రీస్ మరియు యాంగిల్ ఆర్క్యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 104 డిగ్రీస్ అయితే అప్పుడు యాంగిల్ పి యొక్క పూరకం ఎంత? పూరకం ఓకే. ఇక్కడ కాంప్లిమెంట్, ఇక్కడ పూరకం. అంటే కాంప్లిమెంట్ అంటే రెండు యాంగిల్స్ ఫర్ సపోజ్ ఏ అండ్ బి ఆర్ కాంప్లిమెంట్స్ అని రాశాడు అనుకో, ఆర్ కాంప్లిమెంట్స్ అని రాశాడు అనుకో, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 అని అర్థం. ఓకే, అలా కాకుండా ఏ అండ్ బి ఆర్ సప్లిమెంట్స్ అని రాశాడు అనుకో, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని అర్థం. ఓకే, ఈ విషయం తెలియకపోతే ఈ ఆన్సర్ మొత్తం చేసినా సరే మీకు వేస్ట్. ఓకే, ఇచ్చింది చూడండి, ట్రయాంగిల్ పి క్యూఆర్. ఓకే, అంటే పి అండ్ క్యూ అండ్ ఆర్ అండ్ క్యూఆర్, క్యూ నుంచి ఆర్ ప్రొడ్యూస్ చేసాడు ఇలా ఎంతవరకు? టీ వరకు. ఓకే, అండ్ పీక్యూ ఈజ్ ప్రొడ్యూస్డ్ టు ఎక్స్, పీక్యూ ఇలా ప్రొడ్యూస్ చేశాడు ఎంతవరకు? పీక్యూ అనేది ఇలా ఎక్స్ వరకు ప్రొడ్యూస్ చేశాడు. అండ్ మీకు పిఆర్టీ, పి అండ్ ఆర్ అండ్ టీ, ఈ పిఆర్టీ అనేది ఎంత ఇచ్చాడు మీకు? 136 డిగ్రీస్ ఇచ్చాడు. అండ్ ఆర్ క్యూఎక్స్, ఆర్ అండ్ క్యూ అండ్ ఎక్స్, దీని వాల్యూ మీకు ఎంత ఇచ్చాడు? 104 డిగ్రీస్ ఇచ్చాడు. అయితే దీని యొక్క కాంప్లిమెంట్ యాంగిల్ ఎంత అని అడిగాడు. ఓకే, ఫస్ట్ ఇది మొత్తం ఎంత ఉండాలి? ఇది మొత్తం ఎంత ఉండాలి? 180 ఉండాలి. కానీ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 104 ఉందంటే రిమైనింగ్ ఎంత? 76. అప్పుడు ఇది మొత్తం 180 అవుతుంది. సేమ్ అలాగే ఇది మొత్తం కూడా 180 ఉండాలి కదా. సో ఇక్కడ 136 ఉందంటే 4 + 40 అంటే 44. సో ఇక్కడ 76 44 కలిపితే 0 0 8 12 120. సో ఈ రెండు కలిపితే 120 ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ ఎంత ఉండాలి? మొత్తం 180 ఉండాలి. ట్రయాంగిల్ యొక్క మూడు కలిపి. సో ఇది ఎంత ఉండాలి మనకి? ఇంకా 60 ఉండాలి. అప్పుడు మొత్తం 180 అవుతుంది. సో దీని యొక్క కాంప్లిమెంట్ ఎంత? పీ కాంప్లిమెంట్ ఎంత? పీ ప్లస్ ఫర్ సపోజ్ కాంప్లిమెంట్ క్యూ అనుకుంటే పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ 90 అవ్వాలి. పీ ఆల్రెడీ 60, క్యూగా ఉంచుకోండి 90. సో క్యూ ఈజ్ ఈక్వల్ 90 - 60 ఎంత వచ్చింది? క్యూ ఈజ్ ఈక్వల్ 30. సో కాంప్లిమెంట్ ఎంత వచ్చింది? 30 అనమాట. ఆన్సర్ 30. సో ఈ విధంగా చేయాలి. ఇక్కడ కాంప్లిమెంట్ అంటే ఏంటి, సప్లిమెంట్ అంటే ఏంటి అనే విషయం కూడా మీకు తెలిస్తేనే ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయగలరు. సింపుల్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. ఏవి కూడా కష్టంగా ఉండవు. కష్టం ఎప్పుడు అవుతుంది అంటే మీకు రానప్పుడే కష్టం, మీకు వచ్చినప్పుడు ఏదైనా సింపులే. సో మీకు రాదా వచ్చా అన్న విషయం మాత్రమే ఆ క్వశ్చన్ సింపుల్ కష్టం అన్న విషయం డిసైడ్ చేస్తుంది తప్ప, అంతేగాని అది ఏదో టఫ్ క్వశ్చన్స్ అడిగేశాడు, అదే సింపుల్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేసాడు, ఏ ఉండదు. మీరు టఫ్ అనుకున్న క్వశ్చన్ పేపర్లోనే 80 స్కోర్ చేసినట్టు ఉంటాడు, 85 స్కోర్ చేసినట్టు ఉంటాడు. మీరు సింపుల్ అనుకున్న పేపర్లోనే 10 స్కోర్ చేసినట్టు ఉంటాడు, 20 స్కోర్ చేసినట్టు ఉంటాడు. అది చదివిన దాన్ని బేస్ చేసుకుని మీ స్కోర్స్ మారితే తప్ప పేపర్లోనే ఎటువంటి మార్పులు ఉండవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇది చూడండి మంచి క్వశ్చన్. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఫ్రీక్వెంట్ అడుగుతూ ఉంటాడు. కొద్దిగా ఈ క్వశ్చన్ ఏంటంటే అందరూ చేయగలరు ఈ క్వశ్చన్, కానీ ఈ క్వశ్చన్ తక్కువ టైంలో చేసినోడే వీరుడు. అంటే తక్కువ టైంలో ఎవడైతే చేస్తాడో ఆడే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడు. ఇక్కడ ఇన్ ఏ ఫ్రాక్షన్స్ 7/10 and 4/9, 2/15, 3/5 and 2/3 లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్స్ ఆర్ రెస్పెక్టివ్లీ. ఇందులో ఏది పెద్ద ఫ్రాక్షన్, ఏది చిన్న ఫ్రాక్షన్ అని క్వశ్చన్ మనం అడిగాడు. ఓకే, తెలుగులో కూడా చూడండి. భిన్నంలో 7/10 and 4/9, 2/15 and 3/5 మరియు 2/3 అతి పెద్ద మరియు అతి చిన్న భిన్నాలు ఏంటి అని అడిగాడు. దీన్ని ఎలా చేయాలంటే ముందు 7/10 అండ్ ఇది 4/9 అండ్ ఇది 2/15 అండ్ ఇది ఇంకొకటి 3/5 ఇంకొకటి 2/3. ఫస్ట్ ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత చూడండి. 7కి 10కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 3. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత చూడండి. 4కి 9కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 5. అండ్ ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత చూడండి. 13. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత చూడండి. 2. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత చూడండి. 1. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ చేయండి. అంటే 3కి 5కి 13కి 2కి 1కి. సో ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. సో ప్రధాన సంఖ్యలు డిఫరెన్స్ ఎల్సిఎం అనేది వాటి యొక్క మల్టిప్లికేషన్. 3 5 15, 15 2 30. సో 13 × 30. సో 390. వీటి యొక్క ఎల్సిఎం 390. ఇప్పుడు 3లోని 390 అనేది ఎన్నిసార్లు పోతుంది? 3లోని 130 సార్లు పోతుంది. 3 130 = 390 అంతే కదా. సో ఆ 130ని ఈ పైన ఉన్న 7తో మల్టిప్లై చేయండి. సేమ్ అలాగే 5 అనేది 5 ఎక్కంలో 390 అనేది ఎన్నిసార్లు పోయింది? 5 7 35, 5 8. సో 78 సార్లు పోయింది. సో ఇది 78 అండి. సేమ్ అలాగే 13 ఎక్కంలోని 13 × 30. సో ఇంటూ 2 × 30 అండి. 2 ఎక్కంలోని 2 19, 2 5 సరిపోయింది కదా. సో 3 × 195 వేయండి.
అండ్ ఒకటి ఎక్కడంలోనే 390 సార్లు పోయింది. ఓకే, ఇలాగా. ఇప్పుడు ఈ పైన ఉన్నోటిని మల్టిప్లై చేసేయండి. 7 0 0 7 3 21 1 2 7 1 7 2 9 అండ్ రెండోది ఇలాగా 4 8 32 3 4 7 28 అండ్ 31 అండ్ మూడోది ఇలాగా 2 30 60 నాలుగోది ఇలాగా 3 5 15 1 3 9 27 1 28 3 1 3 2 5 అండ్ 2 0 0 సారీ 2 0 0 2 9 18 8 1 3 6 1 7. సో ఇవి మీకు వచ్చిన నెంబర్స్. ఇప్పుడు ఈ నెంబర్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అదే పెద్ద ఫ్రాక్షన్, ఈ నెంబర్లో ఏదైతే చిన్న నెంబర్ ఉందో అదే చిన్న ఫ్రాక్షన్. ఈ నెంబర్లో ఇంట్లో పెద్ద నెంబర్ ఏంటి? సో 910 అంటే ఫస్ట్ది, ఇదే పెద్దది 7/10. ఓకే, ఈ నెంబర్ అంటే చిన్నది ఏంటి? 60 అంటే 1 2 3, మూడోది చిన్నది. సో మూడోది ఏంటి? 2/15. సో ఇదే పెద్దది, ఇది చిన్నది. సో ఈ విధంగా మీరు ఫైండ్ చేయాలి. నార్మల్గా ఇక్కడ పెద్ద పెద్ద నెంబర్లు వచ్చాయి కాబట్టి మీకు చిన్నది ఏదో లెంతీగా అనిపిస్తుంది, కానీ మీకు ఎగ్జామ్లో చిన్న నెంబర్లు ఇస్తారు. అండ్ ఈ నెంబర్లు ఇచ్చినా మీరు ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఈ నెంబర్లు ఇచ్చినా సరే మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ పెట్టేసి రావచ్చు. ప్రతిదాన్ని టెస్ట్ చేసుకొని ఆ టెస్ట్ చేసిన వాటి నుంచి పాయింట్లోని ఒక 4-5 పాయింట్లు సేమ్గా వచ్చాయంటే, పాయింట్ తర్వాత 4-5 సైకిల్స్ సేమ్గా వచ్చాయంటే మీ పని అయిపోద్ది. అక్కడే మీ బాల్ టైం అయిపోద్ది. టైం అయిపోయిందంటే మీరు అలా చేసుకుంటూ వెళ్ళడం ఇంక ఎగ్జామ్ అవుతుంది అలాగా. సో అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఈ మెథడ్ అనేది నేర్చుకొని ఖచ్చితంగా ఈ మెథడ్ ఇంప్లిమెంట్ చేస్తే మీకు చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లెక్చర్ చూద్దాం. ఓకే, A, B and C together can complete a work in 8 days. A, B, C ముగ్గురు కలిపి 8 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. ఇఫ్ A is 50% మోర్ ఎఫిషియెంట్ దెన్ B, A అనేది B కన్నా 50% మోర్ ఎఫిషియెంట్. B అనేది 100 అయితే A అనేది 150. 0కి పోతే 5 3 5 2. సో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ రేషియోస్ ఇలా ఉంటాయి. అండ్ B is 50% లెస్ ఎఫిషియెంట్ దెన్ C. ఓకే, B/C వేసి అనుకోండి. C అనేది 100 అయితే B అనేది 50 అయితే 50% లెస్ ఎఫిషియెంట్, అది 1/2. వాటి యొక్క ఎఫిషియన్సీ రేషియోస్ ఇలా ఉంటాయి. దెన్ B అలౌన్ విల్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? తెలుగులో కూడా చదువుతుంది చూడండి. A, B మరియు Cలు కలిసి ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేయగలరు. A అనేది B కంటే 50% ఎక్కువ మరియు B C కంటే 50% తక్కువ సామర్థ్యం కలిగి ఉంటే B మాత్రమే అదే పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తుంది అని అడిగాడు. ఓకే, ఇక్కడ A, B, C అండి. A యొక్క ఎఫిషియన్సీ 3 అయితే B యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. అంతే కదా, 3 2. ఒకవేళ B యొక్క ఎఫిషియన్సీ 1 అయితే C యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. ఓకే, ఇక్కడ 2 ఉంది కాబట్టి తర్వాత ఖాళీ ప్లేస్ 2 వేసుకోండి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 పక్కన ఖాళీ ప్లేస్లో 1 వేసుకోండి. సో 3 × 1 3, 2 × 1 2, 2 2 4. ఓకే, A యొక్క ఎఫిషియన్సీ 3, B యొక్క ఎఫిషియన్సీ 2, C యొక్క ఎఫిషియన్సీ 4. ఓకే, నీకు నార్మల్గా టోటల్ వర్క్ ఫార్ములా ఏంటి? టోటల్ ఎఫిషియన్సీ ఇంటూ టైము. ఓకే, ఇక్కడ ABC వీళ్ళ ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ సమ్ ఎంత? 4 2 6 6 3 9. 9 ఇంటూ వీళ్ళ ముగ్గురు కలిపి ఎన్ని రోజులు చేయగలరు? 8 రోజుల్లో. 8 9 72. ఓకే, 72 మొత్తం వర్క్ ఎంత? 72. అయితే B ఒకరు ఎన్ని రోజులు చేయగలంటే B యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. సో 2 3 6 2 6 12. సో 36 రోజుల్లోని B మొత్తం వర్క్ని కంప్లీట్ చేస్తుంది. సో ఈ విధంగా చేయాలి. సింపులే, మీకు టాపిక్ తెలిసిందంటే సింపులే, టాపిక్ తెలియకపోతే దాని అంత కష్టం కూడా లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, X వాల్యూని ఫైండ్ చేయండి. ఇది సింప్లిఫికేషన్లోకి వస్తుంది. సో ఈ సమ్మన్ కూడా నేను మీకు చేసి చూపించవచ్చు. ఇన్ కేసు మీకు రాకపోతే తర్వాత మనం చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఈ సమ్మన్ మీకు హోంవర్క్ చేస్తాను. సో ఈ సమ్మన్ మీరే సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్. ఓకే, Ravikant cycles at a speed of 12.5 km/h and walks at the speed of 3 km/h to cover a distance of 40 km by cycle and walk both. Ravikant took 7 hours. మొత్తం 7 గంటలు పట్టింది ఆడికి. హౌ మెనీ ఆఫ్ దీస్ అవర్స్ వేర్ స్పెంట్ ఆన్ సైక్లింగ్? అలా అయితే ఆడి సైక్లింగ్ ఎన్ని అవర్స్లో చేశాడో అన్నది మేము క్వశ్చన్ అడిగాడు. చాలా బాగుంది. నార్మల్ ఈ డిజిట్స్ చూసి మీరు ఏం భయపడకండి. ఇలాంటివి మీకు అత్యంత సింపుల్గా వచ్చేసి లెక్కలు తెలుగులో కూడా చెప్పిన తర్వాత మీకు లెక్క చెప్పి చూడండి. రవికాంత్ గంటకు 12.5 కిలోమీటర్ల వేగంతో సైకిల్ తొక్కాడు మరియు గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నడిచాడు. సైకిల్లో 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి మరియు 2 నడవడానికి రెండింటికి కలిపి రవికాంత్కి 7 గంటలు పట్టింది. ఈ గంటల్లో ఎన్ని గంటలు సైకిల్ తొక్కారని అడిగాడు. ఓకే, ఇక్కడ ఫస్ట్ సైక్లింగ్ ఇటు పక్క అండ్ వాకింగ్ ఇటు పక్క తీసుకోండి. సైక్లింగ్లోనే వాడి స్పీడ్ ఎంత? 12.5. వాకింగ్లో వాడి స్పీడ్ ఎంత? 3 km/h. ఓకే, ఇక్కడ 12.5 km/h. ఓకే, మొత్తం డిస్టెన్స్ అది ఎంత నడిచాడు? 40 కిలోమీటర్స్ నడిచాడు. ఓకే, మొత్తం టైం ఎంత పట్టింది? మొత్తం టైము ఇక్కడ కలిపి 7 గంటలు పట్టింది. మొత్తం టైము 7 గంటలు పట్టింది. అయితే సపోజ్ ఇక్కడ ఆడు సైక్లింగ్ చేసింది X అవర్స్ అనుకుందాం. అప్పుడు రిమైనింగ్ వాకింగ్ చేసింది ఎంత?
7 మైనస్ ఎక్సే కదా, మరి దీని నుంచి తీసేస్తే మిగిలిన టైమే కదా నడిచాడు. ఓకే, ఇప్పుడు నార్మల్గా మీరు డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైము. ఇక్కడ 12.5 ఇంటూ ఎక్స్ ఈ డిస్టెన్స్ ప్లస్ ఇక్కడ 3 ఇంటూ 7 మైనస్ ఎక్స్ ఈ డిస్టెన్స్ ఈక్వల్ టు అది మొత్తం ఎంత నడిచాడు, 40 km నడిచాడు. సో ఇది ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేది 12.5x ప్లస్ 321 మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 40. ఓకే, ఈ 21 ఇటుపై తీసుకెళ్ళి ఈ 3xని 12.5x నుంచి తీసేయండి. 12.5x లోంచి 3x తీసేస్తే ఎంత, 9.5x ఈజ్ ఈక్వల్ టు ఈ 21 ఇటుపై తీసుకెళ్ళండి. ఇటుపై తీసుకెళ్తే మీకు ఎంత మిగులుద్ది, 19 మిగులుద్ది, అంతే కదా, 19 మిగులుద్ది. సో 9x ఈజ్ ఈక్వల్ టు 19/9.5. ఈ 9.5 పాయింట్ తీసారంటే పైన ఇంటూ 10 చేయాలి. ఓకే, 10 చేస్తే మీకు సరిపోయింది. సో x ఈజ్ ఈక్వల్ టు 19 ఇంటూ 10/95. 19 1 19 5 5 1 5 2. సో x ఈజ్ ఈక్వల్ టు 2. x అంటే ఏంటి, సైక్లింగ్ చేసిన టైము 2 గంటలు. అదే మీకు ఆన్సర్. సో వచ్చింది కదా, ఇంత సింపుల్. మీకు ఇలాంటి లెక్కలు చూసి మీరు భయపడిపోకుండా కొద్దిగా ప్రాపర్గా ఆలోచించి ఈ ఈక్వేషన్ రాయగలిగితే, మీరు ఇలాంటి ఈక్వేషన్ రాయగలిగితే మీరు ఆన్సర్ చేసినట్టే. ఓకే, నెక్స్ట్ లోపలికి వెళ్దాం. X can complete a work in 12 days. Y is 20% less efficient than X. They work together for 5 days and X leaves. What part of the work is left incomplete? ఓకే, అంత టైం చేసిన తర్వాత ఎంత వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వకుండా ఉండిపోయిన తర్వాత మిమ్మల్ని అడిగాడు. తెలుగులో కూడా చెప్పిన తర్వాత మీకు చెప్పింది చూడండి. X ఒక 12 రోజుల్లో పూర్తి చేయగలదు. Y అనేది X కంటే 20% తక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. వారు 5 రోజుల్లో కలిసి పనిచేసి X వదిలేస్తే పనిలో ఎంత భాగం అసంతృప్తిగా మిగులుతుంది. ఓకే, ఎక్స్ నార్మల్గా ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలదు, 12 రోజుల్లో. నార్మల్ వై ఈజ్ 20% లెస్ ఎఫిషియెంట్ దాన్ ఎక్స్. ఫర్ సపోజ్ ఎక్స్ బై వై వేసుకుంటే ఎక్స్ అనేది 100 అనుకోండి, వై అనేది 20% తక్కువ, అంటే 100 మైనస్ 20 అంటే 80. ఓకే, 0కి 2 4లు 2 5లు, అంటే వై అనేది 4 యూనిట్స్ చేయగలిగితే ఒక రోజులోకి ఎక్స్ అనేది 5 యూనిట్లు చేస్తుంది. ఇది వాటి యొక్క ఎఫిషియన్సీ. ఓకే, ఎక్స్కి ఆ పని పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుంది, 12 రోజులు పడుతుంది. ఓకే, ఎక్స్కి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 5. సో టోటల్ వర్కింగ్ మీ ఫార్ములా ఎందాక చెప్పాను, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైము. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత, ఎక్స్ది 5, సో టైం ఎంత 12. సో 5 12 ఎంత 60. సో టోటల్ వర్క్ అనేది 60 యూనిట్స్ అనమాట. ఓకే, టోటల్ వర్క్ 60 యూనిట్స్ అంటే ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఫర్ 5 days. ఎక్స్ వై కలిపి 5 రోజులు పనిచేశారు. ఎక్స్ వై కలిపి ఒక రోజు ఎన్ని యూనిట్లు పనిచేస్తారు, 2 5 + 4 ఎంత 9 యూనిట్లు పనిచేస్తారు. అలాగే 5 రోజులు పనిచేస్తే 9 × 5 మొత్తం 45 యూనిట్లు పనిచేస్తారు. ఇంకా ఎంత మిగిలిపోతుంది, 15 యూనిట్లు మిగిలిపోతుంది. ఎందుకంటే 60 మైనస్ 45 15 కదా, 15 యూనిట్లు మిగిలిపోతుంది. ఈ 15 యూనిట్లు అనేది మొత్తంలో ఎంత, 15/60. 15 1 15 4 అంటే 1/4 మిగిలిపోతుంది. అదే మీకు ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా, ఇదనమాట. ఓకే, నెక్స్ట్ లెక్కలోకి వెళ్దాం. ఇది ట్రిగోనోమెట్రీ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇలాంటి సైన్లు కాసులు చూడగానే కొంతమందికి తేళ్లు జెర్లు పాకెత్తాయి, వాళ్ళు క్వశ్చన్ మొత్తం వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళని ఏమంటారంటే పిరుకోలు అంటాను. సో అలాంటి పనులు అయితే మీరు చేయకండి. ఈ క్వశ్చన్ కొద్దిగా ప్రాపర్గా చూస్తే మీకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. చూడండి ఎంత సింపుల్గా దీన్ని నేను సాల్వ్ చేస్తాను. సాల్వ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ √1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ డాష్. అంతే, సింపుల్ క్వశ్చన్. నార్మల్గా ఇది బేసిక్ ఫార్ములా మీకు తెలిసి ఉంటుంది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా మీకు తెలుసు కదా. ఈ ఫార్ములా నుంచి ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఇలా రాసుకోవచ్చు కదా. ఎందుకంటే ఈ సైన్ ఇటుపై తీసుకెళ్ళిపోయాను. సో ఇటుపై ప్లస్ చేస్తుంది కదా, ఇటుపై మైనస్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్క్వేర్ ఇటుపై తీసుకెళ్తే రూట్ అవుతుంది. అప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో అంటే ఈ 1 మైనస్ √1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాని మనం కాస్ థీటాగా రాసుకోవచ్చు. అదే చేయండి. సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ ఈ మొత్తాన్ని కలిపి కాస్ థీటా కింద రాసుకుంటారు. ఓకే, కాస్ థీటా. ఓకే, ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ థీటా మనం ఎలా రాసుకోవచ్చు, సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos థీటా. అప్పుడు దీనికి స్క్వేర్ పెడితే దీనికి స్క్వేర్ పెట్టాలి, అంతే కదా. సో సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1/cos స్క్వేర్ థీటా. సో 1/cos స్క్వేర్ థీటా ఇంటూ కాస్ థీటా. ఈ కాస్ థీటాకి స్క్వేర్ కి పోయింది. సో 1/cos థీటా మిగిలింది. 1/cos థీటా ఈజ్ నథింగ్ బట్ సీకెంట్ థీటా. ఓకే, అదే ఆన్సర్. సింపుల్, అర్థమైంది కదా. ఒక ఫార్ములా తెలిస్తే లేదంటే ఒక బేసిక్ తెలిస్తే మీకు క్వశ్చన్ అనేది ఇంత సింపుల్గా వస్తుంది. అదే బేసిక్ తెలియకపోతే ఈ సైన్లు కాసులతో మీరు గేమ్ ఆడేసుకుంటారు. అది మీతో గేమ్ ఆడేస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఇంకా ఏ మార్క్ రాదో. ఒకవేళ పెట్టేశారంటే అది తప్పు కూడా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇది చాలా సింప్లిఫికేషన్ క్వశ్చన్. దీన్ని మళ్ళీ మీకు హోంవర్క్ గానే ఇస్తున్నాను.
సో ఇంతవరకు మీరు ఈ వీడియోలో వచ్చారంటే మీరు చాలా ఓపికగా ఉన్నట్టు అండ్ అన్ని కూడా బాగా నేర్చుకున్నట్టు. ఈ లెక్కని మీరు ప్రాపర్గా సాల్వ్ చేయండి. బాటమ్ ఆఫ్ ప్రాపర్గా ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా ఆన్సర్ వచ్చింది. ఆ ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో మీరు తెలపండి. నేను ఒకవేళ తప్పు ఎవరైనా పెట్టినా సరే నేను ఇమీడియట్గా రివ్యూ పెడతాను. ఇన్ కేసు డౌట్ ఏమైనా ఉంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ మీరు డిస్కషన్ పెట్టండి. నేను ప్రాపర్గా వెరిఫై చేస్తాను. మీకు ప్రాపర్ ఆన్సర్ కానీ రాకపోతే నేను ఖచ్చితంగా మీకు ఈ ఆన్సర్ మీకు తెలుపుతాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, చూడండి, చాలా మంచి క్వశ్చన్. ఇది రేషియోస్ అండ్ మిక్సర్స్ నుంచి, మిక్సర్ అండ్ డెలిగేషన్ నుంచి వచ్చే క్వశ్చన్. ఫైండ్ హౌ మచ్ గ్రామ్స్ ఆఫ్ కాపర్ బి యాడెడ్ టు మేక్ ద రేషియో యాజ్ 4:5 ఇఫ్ జింక్ అండ్ కాపర్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:4 in 225 grams of an alloy. ఓకే, వెరీ గుడ్. ఒకవేళ 225 గ్రాముల మిశ్రమంలో జింక్ మరియు రాగి 5:4 నిష్పత్తిలో ఉన్నట్లయితే నిష్పత్తిని 4:5గా చేయడానికి ఎన్ని గ్రాములు రాగిని జోడించాలో కనుగొనండి. రాగిని మాత్రమే జోడించాలి, జింక్ని జోడించవసరం లేదు. సో ఆ విషయం మీద మాత్రం మీరు ఫోకస్ చేస్తే చాలు, మీకు ఆన్సర్ వచ్చినట్టే. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ రాగిని మాత్రమే జోడించాలి, జింక్ని మనం ఏం చేయనవసరం లేదు. ఇప్పుడు మీకు జింక్ ఇక్కడ అండ్ కాపర్ ఇక్కడ వేసుకున్నారనుకోండి. ఇనిషియల్గా దాని యొక్క రేషియో ఎంత మనకి 5:4. మొత్తం దాని వేడి ఎంత 225 గ్రాములు. సో దీన్ని అలా ఉంచండి 5:4. తర్వాత మనకి ఎంతో కొంత కాపర్ని మనం కలిపాం. ఆ కాపర్ని కలిపింది ఏమో X అనుకుందాం. కలిపిన తర్వాత అది ఏమవ్వాలి 4:5 అవ్వాలి. అంటే ఇక్కడ జింక్ ఎంత ఉందో ఇక్కడ జింక్ అంతే ఉండాలి, కానీ కాపర్ మాత్రమే కొద్దిగా యాడ్ అవ్వాలి. ఎంత X యాడ్ అవ్వాలి అంటే ఇక్కడ సమానం చేయాలి ఫస్ట్. అప్పుడు దీన్ని 4తోని దీన్ని 5తోని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ జింకు ఇక్కడ కాపర్ అంటే 4x5 ఎంత 20, 4x4 ఎంత 16, అండ్ 5x4 ఎంత 20, 5x5 ఎంత 25. సో ఇక్కడ జింక్ 20 యూనిట్లు ఇక్కడ 20 యూనిట్లు ఉంది, కానీ ఇక్కడ కాపర్ అనేది 16 యూనిట్ల నుంచి 25 యూనిట్లు పెరిగింది. 16 నుంచి 25 డిఫరెన్స్ ఎంత 9 యూనిట్లు. అంటే 9 యూనిట్లు నువ్వు కలపాలి. ఇప్పుడు ఇనీషియల్గా మనకున్న వెయిట్ ఎంత, ఈ రెండింటి యొక్క మిశ్రమం వెయిట్ 225. ఈ 225 అనేది ఈ రెండింటి యొక్క సమయం కాబట్టి, సో 20 + 16 ఎంత మొత్తం 36. ఓకే, మనం ఎన్ని యూనిట్లు మనం కాపర్ని కలిపితే అది 25 అయింది 9 యూనిట్లు. సో ఆ 9 యూనిట్లు ఎంత అని అడుగుతుండవు. 9 1 9 4. సో 4 1 4 5 20, 4 6 24.4 2 4 5 56.25. సో ఈ క్యాలిక్యులేషన్ కూడా చాలా స్పీడ్ ఉండాలి, అప్పుడే మీకు ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేది. ఇందులో ఓన్లీ ఇది చూసినంటే మీకు ఈ ఆన్సర్ పాయింట్లో వచ్చిందని మీకు అర్థమైపోద్ది. నేనైతే అక్కడ ఆన్సర్ పాయింట్లో వచ్చిందని ఈ క్యాలిక్యులేషన్ కూడా చూడకుండా ఒకే ఒక ఆన్సర్ పాయింట్లో ఉంది కాబట్టి పాయింట్లు పెట్టి నేను ముందుకు వెళ్ళిపోతాను. సో ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అనమాట ఇవన్నీ. మీరు ఎక్కువ సమయంలో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇలాంటి విషయాలు ప్రాపర్గా తెలుస్తుంది. లాస్ట్ డిజిట్ని బేస్ చేసుకుని పెట్టేయడం, లేదంటే వచ్చి ఇచ్చిన నెంబర్స్ని బేస్ చేసుకుని తెగవు పాయింట్లో ఖచ్చితంగా వస్తుందని తెలుసుకుని పెట్టేయడం, ఇవన్నీ కూడా మీకు టైం సేవ్ చేస్తాయి. అండ్ క్వశ్చన్ కూడా ఖచ్చితంగా ఆన్సర్ రైట్ అవుతుంది, అందులో తెలుసుకోవడం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ అంటే మీన్ అంటే ఏంటి, రాసుల మొత్తం పై రాసుల సంఖ్య మొత్తాన్ని కలిపేస్తాం, బై ఎన్ని సంఖ్యలు ఉన్నాయో అన్ని వేస్తాం. సో ఇది కూడా మీకు హోంవర్కే, ఇది కూడా మీరు చేసి కామెంట్ రూపంలో మీరు నాకు మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ, అయిపోయింది. ఓకే, మొత్తం 25 క్వశ్చన్లు మనం సాల్వ్ చేసాం. అండ్ అన్ని క్వశ్చన్లు కూడా అత్యంత తక్కువ టైంలో మీకు ఎలా సాల్వ్ చేయాలో నేను చాలా బాగా చెప్పాను. అండ్ కొన్ని క్వశ్చన్లు మీకు హోంవర్క్ ఇచ్చాను. ఆ హోంవర్క్ ఇచ్చిన క్వశ్చన్లు మీరు కంప్లీట్ చేయండి. అండ్ నా నుంచి ఫైనల్గా ఎంతవరకు వచ్చుంటే ఇంకొక 10 సెకండ్లు మీరు ఆగండి. చిన్న రిక్వెస్ట్ చెప్తాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను మీకు యూట్యూబ్ ఛానల్లోని అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా చెప్పాను. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2025-26ని అంతా ప్రాపర్గా స్క్రూటైజ్ చేసి నేను నోట్స్ తయారు చేశాను. సో ఆ నోట్స్ ఎవరికైనా కావాలంటే అండ్ ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఆ వీడియో నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోని మీరు ఓపెన్ చేస్తే మీరు ఆ నోట్స్ అనేది ఎలా పొందొచ్చు, ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా ఏ ఇతర ఎగ్జామ్ అయినా సరే మీరు రాస్తే అందులో ఎకానమీ నుంచి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే యొక్క ఇంపార్టెన్స్ ఎంత అని మీకు తెలుసు. సో 70 నుంచి 80% మార్క్స్ అనేవి మీకు అందులోనే వస్తాయి. సో ఖచ్చితంగా వాటి నోట్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ కూడా కంప్లీట్ నోట్స్ అయితే తెలుగు మీడియంలోనే లేదా ఇంగ్లీష్ మీడియంలో మీకు ఇక్కడ దొరకట్లేదు. ఆ విషయం నాకు తెలుసు. సో మీరు ఆ విషయాన్ని అధిగమించి సోషియో ఎకనామీ నుంచి మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకుంటే ఆ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను. ఆ లింక్ చూసి మీరు ఎలా పొందాలన్నది అందులో ఉంటుంది. సో మీరు ఆ విధంగా నోట్స్ని పొందొచ్చు. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మీరు వీడియో చూస్తే మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఎస్ఎస్ఎం లాజిక్స్ అనే ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ మీ ప్రాక్టీస్ సెషన్స్, మోటివేషన్ వీడియోస్, ఇన్ఫర్మేషన్ వీడియోస్, అప్డేట్స్ అన్ని కూడా మీకు ఇందులో పొందుతాయి. అండ్ దీంతో పాటు మనకి ఇదే వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ కూడా పెడతాను. టెలిగ్రామ్ పేరు ఎస్ఎస్ఎం లాజిక్స్. అందులో మీరు జాయిన్ అయితే మీకు అక్కడ ఒక ప్రాపర్ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ లా మీకు ఉంటుంది. మీ యొక్క డౌట్స్ ని, మీ యొక్క ఏవైనా మీకు ఏ డౌట్ ఉన్నా సరే అందులో మీరు పోస్ట్ చేయొచ్చు. దానికి మీ ఫెలో ఆస్పిరెంట్స్ మీకు హెల్ప్ చేస్తారు. ఇన్ కేసు ఎవరు కూడా మీకు హెల్ప్ చేయకపోతే టీం మొత్తాన్ని నేను రెగ్యులేట్ చేసింది నేనే కాబట్టి దానికి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఈ విధంగా మీరు బెనిఫిట్ పొందొచ్చు. ఇంతటితో వీడియో అయిపోయింది. అందరికీ బాయ్.